ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువు. 2025 సంవత్సరాల క్రితం ఏ రీతిగా నా యేసయ్య ఆయన ఉన్నాడో, ఏ రీతిగా మన పితరుల కాలంలో ఆయన పనిచేస్తూ వచ్చాడో, ఏ రీతిగా ఘనమైనటువంటి నా యేసుక్రీస్తు ప్రభువు ఆయన కృపను చూపెట్టి అనేక మంది జీవితాల్లో చీకటిమైనటువంటి బ్రతుకులలో వెలుగును నింపుతూ వచ్చాడు, అదే ప్రకారంగా ఎంతోమంది రోగగ్రస్తుల యొక్క జీవితాల్లో ఆరోగ్యాన్ని నింపాడు. చావు బ్రతుకులలో చచ్చిపోయినటువంటి వారిని నా యేసయ్య ఏ రీతిగా అయితే తన నోటి మాట ద్వారా మాట్లాడి ఆ శబ్దముతో జీవాన్ని నింపి లేపినటువంటి నా యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతిగా ఆ దినాల్లో పనిచేశాడు, ఈరోజు కూడా నా యేసయ్య మన మధ్యన ఏకరీతిగా ఒకటే రీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన మార్పు లేనటువంటి దేవుడు, ఆయన మారనటువంటి దేవుడు, ఆయన నా యేసుక్రీస్తు ప్రభువు. ఏ కొంచెమైనను ఆయనలో పరిశుద్ధత తగ్గలేదు, ఏ కొంచెమైనను ఆయనలో శక్తి తగ్గిపోలేదు, ఏ కొంచెమైనను ఆయనలో జీవము లేకుండా పోలేదు, ఏ కొంచెమైనను ఆయన మహిమ ఈనాటికి కూడా తగ్గలేదు. ఎందుకంటే సర్వ సృష్టికి ఆధారం నా యేసుక్రీస్తు ప్రభువు వారే. సర్వ సృష్టికి ఆధారము నా యేసుక్రీస్తు ప్రభువు వారే. హల్లెలూయా చెప్దాం, నమ్మినటువంటి వారందరూ చెప్దాం హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెప్పడానికి గల కారణం, ఆ రోజు చేసినటువంటి కార్యాలు ఈరోజు కూడా నా యేసయ్య చేస్తాడు. ఆ రోజు చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కూడా నిఖచ్చితంగా నా యేసయ్య మన మధ్యన జరిగిస్తాడు. ఒకటి మనం చేయవలసింది ఆయన మీద విశ్వాసం ఉంచడం. ఒకటి మనం చేయవలసింది ఆయన మీద బారుమని ఏడ్చుకుంటూ దినాలు కొద్ది ప్రార్థన చేసుకుంటూ పెదవులతో ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు. కానీ ఆయన దగ్గరకు వచ్చినటువంటి మనమందరం కూడా నిండు హృదయముతో నిండు మనసుతో ఆయన దగ్గర మన హృదయాన్ని అంతటి మనం విప్పుకొని అంతటిని ఆయన దగ్గర విప్పేసి ఆయన దగ్గర చెప్పి ఆయన నిండు మనసుతో మనము విశ్వసించినట్లయితే ఖచ్చితంగా నా యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఖచ్చితంగా నా యేసయ్య కార్యం చేస్తాడు. హల్లెలూయా. కార్యం చేస్తాడు. హల్లెలూయా. సంఘానికి వస్తే నీ కార్యం జరగకపోవచ్చు, ప్రార్థన చేస్తే నీకు విడుదల కలగకపోవచ్చు. అయితే నీవు చేసేటటువంటి ప్రార్థన విశ్వాస సహితంగా నువ్వు చేసినట్లయితే ఆ ప్రార్థన నీకున్నటువంటి ప్రతి బంధకాన్ని నుండి నా యేసయ్య నా యేసుక్రీస్తు ప్రభువారు ఆ బంధకాలన్నిటి నుండి కూడా దేవుడు తెంచివేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వినడానికి, దేవుని సన్నిధానంలో గడపడానికి వచ్చినటువంటి మన యొక్క జీవితాలలో కూడా మనం చేయవలసినటువంటి కార్యాలు, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మంచిగా చేస్తూ ఉంటాం. అయితే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన యేసయ్య వింటున్నాడా లేదా, ఆ ప్రార్థన యేసయ్య వింటున్నాడా లేదా అనేది కూడా మనం చూడాలి. నేను తరచూ ఈ మాటలు చెప్తూ ఉంటాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినాలి మన ప్రార్థన. ఎవరు వినాలి? ప్రార్థన విన్నటువంటి నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర నుండి కూడా ఆయన ఏమి చెప్తాడో కూడా మనం వినేటటువంటి ఆసక్తి మనం చూపెట్టాలి. ఈ రెండు కార్యాలు మనం చేయాలి. ఒకటి, ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్య వింటున్నాడా లేదా, మనం చేసేటటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా, దేవుడు ఒప్పుకుంటున్నాడా అని మనం ప్రార్థన చేయాలి. మొదటిది. రెండోది, విన్నటువంటి నా యేసయ్య నా యేసుక్రీస్తు ప్రభువారు నాతో ఏం మాట్లాడతాడు, యేసయ్య నాకు ఏ జవాబును అనుగ్రహిస్తాడు. మన పితరుల కాలంలో ప్రవక్తలు, న్యాయాధిపతులు ఉన్నటువంటి కాలంలో, భక్తులు ఉన్నటువంటి దినాలలో
దేవుడు మాట్లాడేటటువంటి వాడు అది విని తిరిగి ప్రవక్తలుగా, న్యాయాధిపతులుగా, భక్తులుగా ఉన్నటువంటి బిడ్డలు తిరిగి దేవునితో మాట్లాడేటటువంటి వాడు. హల్లెలూయా. ఏ రీతిగా మాట్లాడేటటువంటి వారు? వాక్కు ద్వారా శబ్దం. అందుకనే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆదియందు యెహోవా దేవుడు స్వరూపములో లేడు. యెహోవా దేవుడు సిలువలో మ్రాను మీద ఎక్కలేదు. ఆయన ప్రారంభపు దినాలలో ఏ రీతిగా మన మధ్యన పనిచేస్తూ వచ్చాడని తెలుసా? ఆదియందు వాక్యము శబ్దమున్నది. ఆదియందు ఏముంది? ఆది అనగా ప్రారంభంలో ఏమున్నది అంటే తెలుసా? ఏమీ లేనటువంటి దినాలలో, ఈ సృష్టి భూమి ఏమీ కనిపించినటువంటి లేనటువంటి దినాలలో, శూన్యంగా ఉన్నటువంటి దినాలలో ఏముంది అందంటే తెలుసా? దేవుని యొక్క వాక్యముంది. దేవుని యొక్క వాక్యం ఉంది. వాక్యం పని చేస్తూ వచ్చేది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఆ వాక్యం పనిచేస్తూ, ప్రజల్ని హెచ్చరిస్తూ, ప్రజల్ని సరిచేస్తూ, ప్రజల యొక్క జీవితాల్లో మేలును దేవుడు కలగజేస్తూ దేని ద్వారా చేస్తూ వచ్చాడంటే కేవలం మాట ద్వారా, వాక్కు ద్వారా, శబ్దం ద్వారా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు చేసేటటువంటి ప్రార్థనల ద్వారా తరచూ అప్పుడప్పుడు మీ మనసాక్షి ద్వారా, వాక్యం ద్వారా మీరు హెచ్చరించబడుతూ ఉంటారు. ఏం కారణమో తెలుసా? దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక నీవు నీ జీవితంలో చేయకూడనటువంటి కార్యాల వైపు నీ దృష్టి, నీ మనస్సు నువ్వు మొగ్గు చూపెడుతూ ఉంటే గన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని దగ్గర నమ్మకంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే గన దేవుడు వాక్కై ఉన్నాడు గనుక ఆ వాక్కు నీ ఎదుటకొచ్చి ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. ఆ వాక్యం నీ దగ్గరకు వచ్చి హెచ్చరిస్తుంది. హల్లెలూయా. అది దేవుడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేరుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నీతో నేరుగా మనం చూసినటువంటి కరుణామయుడు, దయామయుడు సినిమాలో చూసినట్లు నిలువుటంగి నేసుకొని ఈ జుల్పాలు ఇట్లా పొడుగా పెంచుకొని, గడ్డం పెంచుకొని అందరితో కలిసి ప్రేమగా మాట్లాడినటువంటి ఆ స్వరూపం కాదు నా యేసుక్రీస్తు ప్రభుల వారిది. ఆయన పరిశుద్ధుడు, ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభులు. నీతో మాట్లాడినప్పుడు వాక్యము ద్వారానే దేవుడు మాట్లాడుతాడు. వాక్యం ద్వారానే దేవుడు నీతో మాట్లాడుతాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు వాక్యం కాకుండా వేరేదేదైనా శబ్దం నీకు వినబడుతుందంటే అది ఖచ్చితంగా వేరే శబ్దమైంది. అది దేవుని యొక్క శబ్దం కానే కాదు. అది దేవుని శబ్దం కానే కాదు. దేవుని వాక్యము కాకుండా వేరే శబ్దం నీకు వినపడుతుందంటే అది ఖచ్చితంగా వేరే శబ్దం. అది మీరే అర్థం చేసుకోండి. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు వాక్యం వింటున్నాం, ప్రార్థన ప్రారంభించాం, కొద్దిసేపు ప్రార్థన చేశాం, ఆరాధించాం, ఆరాధన తర్వాత ప్రార్థన చేశాం, కొన్ని పాటలు పాడుకున్నాం, దేవుని స్తుతించాం. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్తుతించుంటారు, ఆరాధించుంటారు. అయితే మన స్తుతుల మీద దేవుడు ఆసీనుడు అగుటకు ఆ రీతిగా మనం దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు మన స్తుతుల మీద సింహాసనాసీనుడు కావాలంటే ఏ రీతిగా? మనం ఒకసారి పరలోకంలోకి వెళ్ళి చూస్తే గన అనుకోండి, వెళ్తే మళ్ళీ తిరిగి రాం అనుకోండి, పరలోకంలో వెళ్ళి ఏ రీతిగా దేవుని ఆరాధిస్తూ ఉంటారు, ఏ రీతిగా ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు. నిత్యము కూడా ఆయనని నా యేసుక్రీస్తు ప్రభువారు
తరచూ చెప్పేటటువంటి మాట, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడని కెరాబులు శరాబులు నిత్యము కూడా ఆయన నామమును పరిశుద్ధుడు 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 నాన్ స్టాప్గా ఆయన స్తుతిస్తూనే ఉంటారు. ఆయన ప్రసన్నతతో నింపబడిపోయి ఉంటాడు. హల్లెలూయా. ఆయన మహిమతో నింపబడిపోయి ఉంటాడు. హల్లెలూయా. ఆ స్థలంలో ఉన్నటువంటి నా యేసు క్రీస్తు ప్రభువు, నీ స్తుతుల మీదకి దేవుడు సింహాసనాసీనుడు అయ్యి రావాలి అంటే గన పరలోకంలో ఉన్నటువంటి మహిమ, పరలోకంలో ఉన్నటువంటి ప్రసన్నత, పరలోకంలో ఉన్నటువంటి సన్నిధి ఈ స్థలంలో ఉంటేనే దేవుడు నిలబడగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలం, మహిమ కలిగినటువంటి స్థలం, ప్రసన్నత కలిగినటువంటి స్థలం లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధత లేనటువంటి స్థలంలోనికి ఏ రీతిగా దేవుడు దిగి వచ్చి మన స్తుతుల మీద సింహాసనాసీనుడై ఉంటాడు? ఆలోచించారా? రాలేడు దేవుడు, రాలేడు దేవుడు. ఆయన పరిశుద్ధుడైన నా యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధుడు. పాపం ఉన్నటువంటి స్థలంలో ఆయన నిలబడలేడు. అతిక్రమాలు ఉన్నటువంటి స్థలంలో ఆయన రాలేడు. దోషాలు, మోసాలు, అన్యాయాలు, కలవరాన్ని పుట్టించేటటువంటి అనేకమైనటువంటి పాపపు సంబంధమైనటువంటి కార్యాల మధ్యన ఆయన నిలబడడు. ఆయన పరిశుద్ధుడు గనక ఆయనని ఆరాధించువారు ఏ రీతిగా ఆరాధించాలి? ఆత్మతో, మొట్టమొదటి కార్యం ఆత్మతో, సత్యముతో. ఎవరిని ఆరాధించమంటున్నాడో తెలుసా? యెహోవా దేవుని. హల్లెలూయా, యెహోవా దేవుని. హల్లెలూయా. ఆయనను ఆరాధించేటప్పుడు పరిశుద్ధతతో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. నీలో పాపమును పెట్టుకొని నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే గన అది ఖచ్చితంగా పాపం. దేవుడు ఆలకించడు, దేవుడు దిగి రాడు నీ మధ్యకి. దేవుడు రాడు. ఎందుకు రాడు? నీలో ఏముంది? నీలో ఏముంది? నాలో పాపం ఉంది. ప్రశాంత్లో పాపం ఉంది గనక నేను గంభీరంగా నిలబడి వాక్యం చెప్తున్నాను. ఎన్నో మంచి మాటలు మీకు చెప్తున్నాను. వాక్యంలో ఉన్నటువంటి మాటలే. చక్కగా పాట పాడని ఇందాక, చక్కగా అనేక మంది ఆరాధించారు. అయితే నాలో పాపం ఉన్నట్లయితే నేను స్తుతించేటటువంటి స్తుతుల మధ్యన నా యేసయ్య స్తుతుల ఆసీనుడు, సింహాసనాసీనుడు కాడు. నా స్తుతుల మీద ఆయన సింహాసనం వేసుకోలేడు. ఆయన నా స్తుతుల మీదకి ఆయన దిగిరాడు. ఎందుకు? నాలో పాపం ఉంది, పైన స్తుతులుంది. నాలో పాపం ఉంది, నా పైన శరీరంలో నుండి బయటికి ఏం కనబడుతుంది? స్తుతులు మాత్రమే కనబడుతుంది. అయితే దేవుడు చూస్తున్నాడు, లోపట చూస్తున్నాడు, హృదయంలో చూస్తున్నాడు. నా యేసయ్య నా దేహాన్ని చూస్తున్నాడు. ఆ దేహములో పాపము పెట్టుకొని నేను స్తుతించుట ద్వారా దేవుడు నా యొక్క స్తుతిని అంగీకరించడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవేదేదో గొప్ప గొప్ప విషయాలు కాదు. ఇది ప్రథమంగా క్రైస్తవుడు చేయవలసినటువంటి కార్యాలు ఇవి. దీని తర్వాతనే అన్నీ కూడా ఇది ప్రథమంగా, ఇది బేసిక్. నేను చెప్పేటవన్నీ కూడా బేసిక్. ఇది పునాదులు లాంటివి. ఇవి పాటిస్తేనే దీని తర్వాత మన ఆత్మీయత జీవితంలోకి మనం అడుగులు పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు దోహదపడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమందికి ఎక్కుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎంతమంది ఆలకిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ అయితే ఇది సత్యం. ఇటువంటి జీవితం లేకుండా నువ్వు క్రైస్తవురాలుగా బ్రతకడం వ్యర్థం. పరిశుద్ధ గ్రంథం లేఖానుసారంగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్థలంలోకి వచ్చి నువ్వు మౌనంగా కూర్చున్నా కానీ దయ్యం నిన్ను
స్తుతించకుండా, పాడనీయకుండా, దేవుని ఆరాధించనీయకుండా నిన్ను మౌనంగా ఎందుకు కూర్చోపెడుతుందో తెలుసా? నీ యొక్క ఆలోచనలు వేరే వైపు ఎందుకు తిప్పుతుందో తెలుసా? కేవలం దేవుని యొక్క వైపు నీ దృష్టి మరల్చకుండా నీవు గాన దేవుని దృష్టి వైపు నువ్వు మరల్చితే గన ఖచ్చితంగా దేవుడిని నేను స్తుతిస్తావు, ఆరాధిస్తావు గనక ఆయన ఖచ్చితంగా నీ మధ్యలోకి దిగి వచ్చేస్తాడు. నీ పట్ల దేవుడు కృప చూపెట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. గనుక అపవాది ఏం చేస్తాడో తెలుసా? నీ నోర్లను మూసివేస్తాడు. ఉంటే నేనేం చేయట్లేదు కదా అని అనుకుంటున్నావేమో. నువ్వేమీ చేయకపోవడమే నీలో ఉన్నటువంటి పాపం ఇంకా నీలో స్థిరంగా ఉంది. దానిని నీ వద్ద నుండి తొలగించుకోవాలి. దానిని నువ్వు తొందరగా తొలగించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో అప్పుడు నా యేసుక్రీస్తు ప్రభువు నీ లోపలికి వస్తాడు. ఎప్పుడైతే పాపాన్ని తొలగించుకుంటావో, శుభ్రపరుచుకుంటావో, పవిత్రపరచుకుంటావో, దేవుణ్ణి ఆరాధిస్తావో, దేవుణ్ణి మహిమపరుస్తావో అప్పుడు నా యేసుక్రీస్తు ప్రభువును నీవు ఆరాధించేటటువంటి ప్రతి స్తుతి ఆరాధన ద్వారా నా యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకం నుండి దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రీతిగా వస్తాడు? ఆయన దూత గానములతో, ఆయన మహిమతో, ఆయన సైన్య సమూహముతో, ఆయన పరిశుద్ధతతో, ఆయన గానములతో ఆయన సమూహముగా మన మధ్యకి దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన మధ్యకు వచ్చినటువంటి నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వచ్చిన తర్వాత అపవాది యొక్క సైన్యం ఇంకా చెల్లాచెదరైపోతే అస్సలు కనబడదు. అంతవరకు చీకటిమయమైనటువంటి మన జీవితాలు ఇక నుండి వెలుగుగా మార్చబడిపోతుంది. హల్లెలూయా. అసమాధానంతో నింపబడినటువంటి నీ జీవితం సమాధానపరచబడుతుంది. హల్లెలూయా. అంతవరకు అనైక్యతతో, ప్రేమ లేనటువంటి తనంతో నీ కుటుంబం అల్లాడుతూ జీవితం అంతా కష్టాలతో, సుఖం లేకుండా జీవిస్తున్నటువంటి, కష్టార్జితం నువ్వు అనుభవించలేక జీవిస్తున్నటువంటి ప్రతి జీవితాన్ని నుండి కూడా దేవుడు తొలగించి వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఈ కార్యం జరుగుతుందో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుండి నీ జీవితంలోకి వచ్చినప్పుడే, నా యేసయ్య వచ్చినప్పుడు ఇటువంటి కార్యాలు జరుగుతాయి. ఇటువంటి కార్యాలు జరుగుతాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవితం ముమ్మాటికి ఖచ్చితంగా నీవు సంఘానికి వచ్చి పాటించకపోతే వ్యర్థం. ముమ్మాటికి నీ జీవితం వ్యర్థం. బ్రతకడం వ్యర్థం. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా కొనసాగడం వ్యర్థం. అది నేనే కావచ్చు, అది నేనే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వారి యొక్క జీవితాలు మీరు కూడా కావచ్చు. ఇటువంటి జీవితం లేకుండా బ్రతుకుతూ ఉంటే కన్నా ఈ రోజుకైనా, ఈనాటికైనా ఏ కీడు ఏనాటి కీడు ఆనాటికి చాలు అని సెలవిచ్చిన రీతిగా ఈరోజైనా దానికి నాంది పలికి ముగింపు చెప్దాం.